ఇప్పుడు గుడివాడ ప్రాంతంలో మొన్న పెట్టాడు అన్నయ్య. గుడివాడ ప్రాంతంలో పెడితే అక్కడ ఉన్న పాస్టర్స్ అందరూ నల్ల జెండాలు పట్టుకొని కళ్ళకు కట్టుకొని నల్లవి పెట్టుకొని గో బ్యాక్ సతీష్ కుమార్ అని పాస్టర్స్ వచ్చి ఇలా కొట్టారు. ఇక్కడ కూడా అలాగే పెట్టారు. మల్కాజ్గిరి ఏరియాలో అలా ఒక కమిటీ హాలో ఫంక్షన్ హాల్ తీసుకుంటే అక్కడ కూడా పాస్టర్స్ అంతా ఎక్కడికి పోయినా కూడా అపోజిషన్ అనేది కనబడుతుంది. మనోడు ఏం చేస్తాడు, సిటీలోకి రాకుండా ఇప్పుడు అంతా బహిరంగంగా కొనేస్తున్నాడు. ఇప్పుడు గుడివాడ అనుకోండి, విజయవాడ అనుకోండి, సిటీ అనుకోండి, ఎగ్జాంపుల్ ఆ సిటీలోకి అడుగు పెట్టకుండా గందరగోళాలు అవుతున్నాయి. సిటీ బయట ఎక్కడో 3 kilometers 5 kilometers అవే ఫ్రమ్ ద సిటీ అక్కడ ఒక ల్యాండ్ ఎకరాలు 2 ఎకరాలు కొనేసి అక్కడ షెడ్ వేసి పెట్టేయడం. అక్కడ అలా చేసుకుంటూ పోతుండే. ఓకే, ఆయన ఐడియాలజీ ఆయన విజన్ వేరే ఉంది, ఆయన చేసుకుంటూ పోతుండే. కానీ ఇలాగ పెట్టుడు బట్టి క్రైస్తవ్యానికి నువ్వు చేస్తున్న మేలేంటా అని చెప్పి అడుగుతున్నా సతీష్ కుమార్ని నేను. నువ్వు పాస్టర్లు ఈరోజు చూస్తావు అంటే బీభత్సంగా రోడ్ల మీద ఆయన ఇప్పుడు కూడా నా దగ్గర వీడియో ఉంది. ఈ వనపర్తి దగ్గర పాస్టర్లు కొడితే 60 మంది వచ్చి కొట్టారంట. ఇట్లాంటి వాడిని నేను ఏమంటానంటే వీళ్ళు కూడా టెర్రరిస్టులే అంటా నేను.